హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ పరిమళ సతీష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఎంగేజ్మెంట్ వీడియో. నా ఎంగేజ్మెంట్ అయిపోయి 3 ఇయర్స్ అయిపోయింది. ఇది మొత్తం 42 మినిట్స్ లాంగ్ వీడియో. దాన్ని ఎడిట్ చేసి నా వర్షన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ని మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవేవి పెట్టాను. ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, నేనేం ఫీల్ అయ్యాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నా ఎంగేజ్మెంట్ జరిగింది June 4, 2022లో అమరస్వామి ఫంక్షన్ హాల్ కడపలో ఉంటుంది. ఎవరైనా కడప వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు తెలిసే ఉంటుంది. ఇది నా ఎంగేజ్మెంట్ డెకోర్. చాలా 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 బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. ఏ ఫంక్షన్కైనా ఫస్ట్ అబ్బాయిలు వచ్చి రెడీగా ఉంటారు కదా. ఇదిగో ఇక్కడైతే మా హీరో గారు వచ్చేసి మంచిగా ఫోటోషూట్ తీసుకుంటూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయనతో పాటు మా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిగా ఫొటోస్ దిగారు. ఈ టైంకి నేనేం చేస్తున్నాను తెలుసా, నాకు యాక్చువల్లీ స్పెట్స్ ఉంటాయి. సో ఫంక్షన్ రోజు స్పెట్స్ ఎందుకని ముందు రోజు లెన్స్ తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నా, కానీ అవి నాకు పెట్టుకోవడం అస్సలు రాలేదు. ఇంకేం చేయాలి, ఒక పక్క ఫంక్షన్కి లేట్ అయిపోతుంది, వీళ్ళందరూ కాల్ చేస్తున్నారు. నేను స్పెక్ షాప్కి వెళ్ళి ఆ ఓనర్ అంకుల్ దగ్గర పెట్టించుకొని వచ్చేసరికి అంత లేట్ అయింది. ఇదిగో నా ఎంట్రీ కూడా రానే వచ్చేసింది. ఎక్కడైనా అమ్మాయి ఎంట్రీ అంటే చుట్టూ అమ్మాయిలు ఉంటారు. నాకు మాత్రం చుట్టూ మా నాన్న, మా అన్నయ్య వాళ్ళు బాడీ గార్డ్స్ లాగా తీసుకొచ్చారు. నేను ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యటానికి మొత్తం జనాలు. అయ్య బాబు ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు. నాకు ఒక్క సెకండ్ భయం వేసింది. రాజు అన్న నాకు భయం వేస్తుందని అంటే పక్కన మా అన్నయ్య ఏమో నువ్వు పెళ్లి కూతురువి, నేను కాక ఇంకెవరిని చూస్తారని నాకు చెప్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేద్దామని అందరు అరుస్తున్న ఫోటోగ్రాఫర్ ఏమో ఆగండి ఆగండి, అబ్బాయికి తీసాం అమ్మాయికి తీయకపోతే ఎలా అని ఫోర్స్ చేసి నన్ను సతీష్ని నిలబెట్టి టకటక 2 కపుల్ ఫొటోస్ అయితే క్లిక్ చేసేసాడు. ఇంకేముంది, మా ఇండివిజువల్ ఫోటోషూట్ అయిపోయాక ఎంగేజ్మెంట్లో ఫస్ట్ పార్ట్ పూజ చేయడం. మనకి ఏ శుభకార్యమైన పూజతోనే కదా స్టార్ట్ అయ్యేది. అంత పెద్ద క్యాన్ లెహంగా వేసుకొని కింద కూర్చోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా. ఆ బాధ నాకు మాత్రమే అర్థమైంది. అయ్యో దేవుడా, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకెలాంటి విఘ్నాలు కలిగించకుండా ప్రశాంతంగా ఎంగేజ్మెంట్ అయిపోతే చాలరా దేవుడా అని మనసులో అనుకుంటూ ఆ పూజారి చెప్పినట్టు పూజ చేస్తూ, ఆ ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు స్టిల్స్ ఇస్తూ, నేనేమో కొంచెం భయంగానే ఆ స్టేజ్ మీద కూర్చొని పూజ చేస్తున్నా. సో ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు నాకు బొట్టు పెట్టి బట్టలు ఇస్తారు. నేను ఆ బట్టలు మార్చుకొచ్చాక ఎంగేజ్మెంట్ సెరమనీ అంటే రింగ్స్ మార్చుకోవడం, దండలు మార్చుకోవడం జరుగుతుంది. వాళ్ళైతే నాకు ఇలా గ్రీన్ శారీ ఇచ్చేశారు. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు నాకు బట్టలు పెట్టేశాక నాన్న వాళ్ళు కూడా సతీష్కి బట్టలు పెట్టారు. మేము ఇప్పుడు ఆ బట్టలు మార్చుకొని వచ్చాక నెక్స్ట్ కార్యక్రమం జరుగుతుంది, అంటే రింగ్స్ మార్చుకోవడం. అలా బేసికల్లీ అమ్మాయి లేట్గా రెడీ అవుతారు అనే ఒక స్టేట్మెంట్ని నేను బ్రేక్ చేసేసాను. సతీష్ కంటే ఫస్ట్ నేనే రెడీ అయ్యాను. కానీ ఈ అన్నదమ్ములు ఉన్నారు చూసారా, సతీష్ సమన, వాళ్ళిద్దరు నన్ను చీట్ చేసి స్టేజ్ మీదకి ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో అందరికీ ఏమనిపించింది, ఫస్ట్ తను రెడీ అయ్యాడు అనిపించింది. కానీ యాక్చువల్ రియాలిటీ అయితే నేనే వాళ్ళకంటే ముందు రెడీ అయ్యా. రెడీ అయ్యి స్టేజ్ మీదకి వచ్చేసాక మేము ఇలా ఫస్ట్ దండలు మార్చుకున్నాము. నాకు ఇంకా బాగా గుర్తుంది ఆ రోజు సతీష్ ఎంత నర్వస్గా ఉన్నాడు. తన ఫేస్ చూస్తే మీకు వీడియోలో అర్థమవుతుంది కదా, భయంగా ఉన్నాడు. నేను చూడండి ఎంత హ్యాపీగా, ఎంత బ్లష్ అవుతున్నాను. అయినా దానికి ఒక కారణం ఉందిలేండి తను అలా భయపడ్డానికి. అయ్య బాబోయ్, ఈ తింగర్ పిల్లని ఇంకా 75 ఇయర్స్ ఎలా భరించాలరా బాబోయ్ అనేది తన భయం. అయితే ఇంత మంచోడు నాకెలా దొరికాడరా బాబోయ్ అనేది నా హ్యాపీనెస్. ఎక్కడైనా ఎంగేజ్మెంట్ అంటే సింగిల్ టేక్లో అయిపోతుంది. మా ఫోటోగ్రాఫర్ పర్ఫెక్షనిస్ట్కి మాకు 2-3 టేక్స్ పట్టింది. ఆయన ఏమంటాడు, చెయ్యి కింద నుంచి తీసి రింగ్ పెట్టాలి అంటాడు. మాకేమో తొందర ఆగదు. మా నాన్న మాకు నచ్చింది మేము చేసుకుంటాం. ఈ షార్ట్ చూడండి, 2 టైమ్స్ తీసాను. అంటే నేను తన చెయ్యి కింద నుంచి పైకి 2 టైమ్స్ తీసి మళ్ళీ రింగ్ పెట్టాలంటాడు. పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటే ప్రాబ్లం ఇదేనండి. మనం ఏమైనా సింగిల్ టేక్ ఆర్టిస్టా చెప్పండి, ఒక్కసారికే సీన్ క్యాచ్ చేయడానికి. ఇటుపక్క పూజారి అంకుల్ ఏమో టైం లేట్ అయిపోతుందని, అటుపక్క ఫోటోగ్రాఫర్ ఏమో పర్ఫెక్షనిస్ట్ అంటాడు. ఇద్దరిని బాధ పెట్టకుండా పర్ఫెక్ట్గా ఆ రింగ్ సెరమనీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నాకు వక్క పట్టిస్తున్నారు. ఎంగేజ్మెంట్లో ఎంతమంది వక్క పట్టిస్తారో నాకు తెలియదు, బట్ మా అత్తమ్మ సైడ్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఇక్కడ చేస్తున్నారు. ఇదేం లేదు, ఒక బ్లౌజ్ పీస్ ఇలా నా ఒళ్ళో పెట్టేసి వాళ్ళు కొన్ని ఒక్కలు, ఆకులు, ఆ ఒక్కల్లో చిన్నవి లాలీపాప్ టైప్ ఆఫ్ చాక్లెట్ ఒకటి తెస్తారండి, అవి భలే ఉంటాయి. మనం 3 సార్లు ఇలా పిడికిలు దోశలతో వేసి మళ్ళీ 2 టైమ్స్ పిడికిలతో వేస్తారు. కౌంట్ అటు ఇటు అయితే ఏమనుకోకండి, ఇలాంటి సాంగ్యాల్లో మనం కొంచెం జూనియర్ లెవెలే. సో అది అయిపోయాక ఇలా తాంబూలం ఇస్తామంటారు కదా, సో ఆ ప్రాసెస్ జరిగింది. ఎంగేజ్మెంట్లో ఇంకో ముఖ్యమైన ఘట్టం, పెళ్లి కూతురికి గోల్డ్ తీసుకొస్తారు కదా, అది మా వదిన నాకు ఇక్కడ పెట్టేశారు. సో అది అయిపోయాక మేము మంచిగా పూజ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని మా ముచ్చట్లు మేము వేస్తున్నాం. అంటే ఎలా జరిగింది, ఎందుకంత నర్వస్గా ఉన్నావు, నీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పి నేను ఓపెన్గానే అడుగుతున్నా. అసలు చెప్తేగా ఆయన. ఇంకా మీ ముచ్చట్లు చాలండి, ఇక్కడ మ్యాండేటరీ ఫొటోస్ కొన్ని ఉన్నాయి అని ఇంకా మా వాళ్ళందరూ వచ్చి ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది. ఎంతసేపు తెలుసా, 3 అయిపోయింది. నాకేమో పిచ్చిగా ఆకలేస్తుంది. ఈ లోపల మా వాళ్ళు ఈ యమ్మీ హనీ కేక్ తీసుకొచ్చారు. ఆ ఫోటోగ్రాఫర్ దాన్ని కూడా వదలకుండా దాని మీద రింగులు పెట్టి ఫోటో సెషన్ తీసాం. ఫైనలీ నా ఫేవరెట్ కేక్ కటింగ్ సెషన్ అయితే వచ్చేసింది.
స్టేజ్ మీద మీరు ఒక చిన్న తొట్టి గ్యాంగ్‌ని చూస్తారు. మోస్ట్‌లీ మా అన్నయ్య వాళ్ళు, నా కజిన్స్, నా ఫ్రెండ్సే ఉన్నారు అందరూ. వాళ్ళేమో కింద చేసిన డెకరేషన్ సరిపోదని పైనున్న బెలూన్స్ కూడా పగలగొట్టాలని పోటీ పడి ఒకరి తర్వాత ఒకరు ఎగిరి మగిరి పగలగొడుతున్నారు. మా డింపు చూడండి ఆ బెలూన్ పగలగొట్టడానికి ఎంత కష్టపడుతున్నాడో. ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయింది. తినిపించరా బాబు ఇప్పటికి ఆకలేస్తుందంటే, మనం ఎలాంటి మొహమాటం లేకుండా ఇంకా పెట్టమ్మా బాగా ఆకలేస్తుందంటే, మా ఆయన సిగ్గుపడకుండా తినిపిస్తున్నాడు. అదేదో సామెత ఉంది కదా, ఫుడ్ దగ్గర, బెడ్ దగ్గర మొహమాట పడకూడదని. మనమైతే ఆ బ్యాచే. అప్పటికే 3 అయిపోయింది. ఎంత ఆకలేస్తుంది చెప్పండి. ఇక్కడ ఫోటో చూసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సతీష్ నాకు గిఫ్ట్ ఇస్తున్నాడని. చిన్న క్లారిటీ ఇస్తా. నేనే తనకి గిఫ్ట్ ఇస్తున్నా. ఆ గిఫ్ట్‌లో ఏముంది, ఏముంది అని అడుగుతుంటే, అన్ని సార్లు అడగడం ఎందుకు? గిఫ్ట్ నీకే ఇచ్చాగా ఓపెన్ చేసి చూసుకో. ఎందుకంత తొందర అని చెప్తున్నా. అది కూడా ఎంత హార్ష్‌గా ఓపెన్ చేస్తాడు. అందులో నా మనసుంది నాన్న. కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయి. ఫైనల్లీ కష్టాలు పడైతే ఓపెన్ చేశాడు. ఓహ్! వాలెటా అని చూస్తున్నాడు. యాక్చువల్లీ సతీష్ వాలెట్ ఎక్కువ వాడడు. సో, గిఫ్ట్ ఏదైనా వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉండాలనేసి నేను తనకి ఆ వాలెట్ గిఫ్ట్ ఇచ్చా. ఇంత అందంగా ఉన్నాం. అందరి దిష్టి తగిలి ఉంటదని మా వదిన వచ్చేసి నాకు, మా ఆయనకి ఇద్దరికీ మంచిగా దిష్టి తీసేసింది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఘట్టానికి వెళ్తే ఎంతో ఇంపార్టెంట్ సెషన్. ఏ ఫంక్షన్ ఇది లేకుండా కంప్లీట్ అవ్వదు. అదేంటో కాదు మన ఫోటో సెషన్. ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళందరూ మంచిగా వాళ్ళ ఫోటోస్ దిగేసి గ్రూప్ ఫోటోస్ బయటికి వెళ్ళి వాళ్ళు లంచ్ చేస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫ్ జరిగినంత సేపు నా మైండ్‌లో అయితే ఒకటే థాట్ ఉంది. అదేంటో చెప్పనా? ఇటు ఫోటోగ్రాఫర్స్ అందరూ సతీష్ సైడే అనుకుంటా. సతీష్ ఎంత ఈజీ పోజెస్ చెప్పారో తెలుసా అండి? అక్కడ కూర్చోండి సార్, చెయ్యి ఇలా పట్టుకోండి సార్, నవ్వండి సార్. నాకు మాత్రం చీర కట్టుకున్నాను జాలి కూడా లేకుండా కాలు అలా లేపండి మేడం, చెయ్యి ఇటు సైడ్ చాపండి మేడం అనుకుంటా టార్చర్ పెట్టారు. బాడీలో ఏమో ఓపిక లేదు. 3, 4 అయిపోతుంది. ఆకలేస్తుంది. కానీ ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకుంటారా? మళ్ళీ ఈ ఫంక్షన్ వస్తుందా అని మనసులో నుంచి ఎక్కడో చిన్న ఎనర్జీ బయటకొచ్చి ఇలా మంచి కపుల్ పిక్చర్స్ తీసుకున్నాను. నాకు తెలుసు ఈ టైం ఎంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందనేసి. కానీ ఈ మొమెంట్స్ అనేది మనం మళ్ళీ రీక్రియేట్ చేసేది కాదు. సో, ఎవరైతే కపుల్ ఉన్నారో కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఈ మొమెంట్స్‌ని ఎంజాయ్ చేయండి. ఇది నా వెర్షన్ ఆఫ్ ఎంగేజ్మెంట్. మీరు కనుక దీన్ని ఎంజాయ్ చేసుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫన్నీ వీడియోస్ కానీ, ఎంటర్‌టైనింగ్ విషయాలు కానీ, ఇన్ఫర్మేటివ్ విషయాలు కానీ ఏది మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.